Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 13th and 14th ఏప్రిల్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఈ వీడియోలో మనము 13th and 14th ఏప్రిల్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ మనకి ఏంటంటే కనుక మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం ఇక్కడ డిస్కస్ చేయడం అయితే కనుక జరుగుతుంది. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మనకి చూసేది కాస్పియన్ సీ డిక్లైన్ థ్రెటన్స్ ద ఎండేంజర్డ్ సీల్స్ అంటూ మనకి ఏంటి అని అంటే కనుక ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆర్ ద గ్లోబల్ వార్మింగ్ ఆన్ దట్ ఆఫ్ ద కాస్పియన్ సీల్స్ గురించి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ వన్, కేరళ గవర్నమెంట్ అప్రూవ్స్ అన్ యాక్షన్ ప్లాన్ ఫర్ ద చైల్డ్ సెక్యూర్ స్టేట్. సో సేఫ్టీ ఆఫ్ చిల్డ్రన్ గురించి మనకైతే కనుక ఈ ఆర్టికల్లో మనకి మెన్షన్ చేస్తున్నారు. ఇండియా ఆఫ్రికా మెరిటైమ్ ఎంగేజ్మెంట్ ఎక్సర్సైజ్ బిగిన్స్ ఆఫ్ ద తాంజానియా కోస్ట్. సో ఆఫ్రికన్ కంట్రీ తాంజానియా దగ్గర మనకి ఏంటి అంటే కనుక ఇండియా ఆఫ్రికా మెరిటైమ్ ఎంగేజ్మెంట్ ఎక్సర్సైజ్ అనేటువంటిది మనకైతే కనుక జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, MSME exporters stare at multiple risks over the United States of America's tariffs. USA వాడు ఇంపోజ్ చేస్తున్న మన ట్రంప్ ఇంపోజ్ చేస్తున్నటువంటి 26% టారిఫ్స్ గురించి అండ్ అలాగే అది MSME సెక్టార్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ పడుతోంది ఎక్స్పోర్టర్స్ మీద అంటూ మనకి ఈ ఆర్టికల్లో మనకైతే చెప్పడం జరుగుతుందండి. Argentina receives $42 billion from the international financial institutions. వరల్డ్ బ్యాంక్ నుంచి, IMF నుంచి అర్జెంటీనా మనకి ఏంటి అని అంటే కనుక $42 billion రిసీవ్ అయితే కనుక అయ్యింది. ఇక్కడ మనం అర్జెంటీనా గురించి మనం మాట్లాడుకుంటాం. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ అరౌండ్ 10 lakh crore investment in order to rejuvenate the highways, says నితిన్ గడ్కరీ. సో మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మనకైతే మాట్లాడుతూ ఈ యొక్క నేషనల్ హైవేస్ని రీజువనేట్ చేయడం గురించి 10 lakh crore ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక మనకైతే కనుక ప్లాన్ చేస్తుందంటూ మనకి చెప్తున్నారు. కేరళ టు బి డిక్లేర్డ్ ద ఫస్ట్ స్టేట్ టు అచీవ్ ద టోటల్ డిజిటల్ లిటరసీ. సో డిజిటల్ లిటరసీ గురించి మనం అయితే కనుక ఈ ఆర్టికల్లో మనం చూస్తాము. హౌ విల్ జెనెటిక్ మ్యాపింగ్ ఆఫ్ ద ఇండియన్స్ హెల్ప్ అంటూ మనకి జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ గురించి అయితే ఇక్కడ మాట్లాడారు. బ్యాట్ ఎకోమాన్ ఇండియాస్ ఫస్ట్ ఆటోమేటెడ్ బ్యాట్ మానిటరింగ్ డిటెక్షన్ సిస్టమ్ గురించి మనం వి విల్ రీడ్ హియర్. ఇండియా ఓట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఫస్ట్ గ్లోబల్ కార్బన్ ట్యాక్స్ ఆన్ షిప్పింగ్. సో షిప్పింగ్ సెక్టార్లో మనకి ఏంటి అని అంటే కనుక గ్లోబల్ కార్బన్ ట్యాక్స్కి సంబంధించి ఇండియా ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్ అండి. దాని గురించి మాట్లాడతాం. ఫస్ట్ టెస్ట్ ఫ్లైట్ ఆఫ్ ద సారస్ మార్క్ 2 ప్లేన్ ఎక్స్పెక్టెడ్ ఇన్ December 2027, says official. So these are the articles which we will cover in the today's Hindu news analysis. Without any wasting the time, let's start the discussion on the first and foremost article. Caspian Sea decline threatens the endangered seals. ఈ రోజున మనం తీసుకుంటే కనుక డిఫరెంట్ వాటర్ బాడీస్ అనేటువంటివి డిఫరెంట్ వాటర్ బాడీస్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి కొన్ని వాటర్ బాడీస్ అనేటువంటివి ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ సీ అంటాము. నెక్స్ట్ వచ్చేసి సౌత్ చైనా సీ అనేది ఒకటి, బ్లాక్ సీ, సౌత్ చైనా సీ. నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ సీ, దెన్ వీ హ్యావ్ బాల్టిక్ సీ, నార్త్ సీ, కాస్పియన్ సీ, మెడిటరేనియన్ సీ, ఎస్, డెడ్ సీ,
ఇవన్నీ కూడా డిఫరెంట్ వాటర్ బాడీస్ అండి, ద మెయిన్ వాటర్ బాడీస్ అనమాట. మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక వాటర్ బాడీ గురించి మనకైతే కనుక అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 2024లో తీసుకుంటే నార్త్ సీ గురించి అడిగారు. నార్త్ సీ ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ బార్డర్స్ నార్త్ సీ అని చెప్పేసి అడిగారు. ఒకసారి బ్లాక్ సీ గురించి అడిగారు. దెన్ సౌత్ చైనా సీ ఒకటి, మెడిటరేనియన్ సీ, రెడ్ సీ, ఇలా ఈ వాటర్ బాడీస్ మీదన ఎందుకు న్యూస్లో ఉంటున్నాయి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి దేని గురించి న్యూస్లోకి వచ్చింది? సంథింగ్ కాల్డ్ కాస్పియన్ సీ గురించి న్యూస్లోకి వచ్చిందండి. ఏమట? బికాస్ ఆఫ్ డ్యూ టు ద క్లైమేట్ చేంజ్. సో ద క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ వల్ల సో ఎవ్రీ డే మనకి ఏమవుతుంది, టెంపరేచర్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి. సో ఈ టెంపరేచర్స్ అనేటువంటివి పెరిగిపోతూ ఉండటం వల్ల వాటర్ ఎవాపరేషన్ అనేటువంటిది ఎక్కువైపోతుంది, వాటర్ లెవెల్స్ అనేటువంటివి తగ్గిపోతున్నాయి వాటర్ బాడీస్లో మనకి. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్ దట్ ఈస్ ఆల్సో బీయింగ్ విట్నెస్డ్ బై దట్ ఆఫ్ ద కాస్పియన్ సీ అని చెప్తున్నారు. అదే చూడండి, వాటర్ లెవెల్స్ ఇన్ ద కాస్పియన్ సీ ఆర్ రెడ్యూసింగ్ as hotter temperatures is causing the more water to evaporate than that is flowing in. అంటే కాస్పియన్ సీలోకి సో ద డిఫరెంట్ అదర్ వాటర్ బాడీస్ నుంచి ఫ్లో అయ్యే దానికన్నా కూడా ఎక్కువగా మనకి ఏంటి అని అంటే కనుక ఎవాపరేట్ అయిపోతుంది. ఎందుకని ఇంపాక్ట్ అంటూ ఒక డేటా పాయింట్ కూడా మనకి మెన్షన్ చేశారు. ఈవెన్ ఇఫ్ ద గ్లోబల్ వార్మింగ్ ఈజ్ లిమిటెడ్ టు బిలో 2 degrees Celsius, it is likely that the level of the Caspian Sea will decline by about 5 to 10 meters. సో మనం ఏంటంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఏమని? ప్యారిస్ అగ్రిమెంట్ అండర్లో. ప్యారిస్ అగ్రిమెంట్ అనేటువంటిది వెరీ ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్ అండి. దేనికి సంబంధించి? క్లైమేట్ చేంజ్కి సంబంధించి. 2015లో మనకి ఈ యొక్క UNFCCC అగ్రిమెంట్, ప్యారిస్ అగ్రిమెంట్ అని చెప్పి సైన్ చేసుకుని సో ఎవ్రీ కంట్రీ మనం ఏం చేయాలి అని అంటే కనుక బిలో 2 degrees Celsius టెంపరేచర్ అనేటువంటిది, గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది దీని అండర్లోకి లిమిట్ చేయాలి అని మనం టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగిందండి. నౌ ఈవెన్ అలా మనం లిమిట్ చేసినా, మనం ఎలాగో చేయట్లేదు, మన టెంపరేచర్స్ అనేవి ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. సో అలా చేసినా కూడా కాస్పియన్ సీ యొక్క వాటర్ లెవెల్స్ అనేటువంటివి 5 to 10 meters డిక్లైన్ అయితే అయిపోతాయని చెప్తున్నారు. ఇలా ఈ పెట్టుకున్న టార్గెట్ కాకుండా ఒకవేళ ఇంకా మనకి టెంపరేచర్స్ అనేటువంటివి పెరిగిపోతే దెన్ ఈవెన్ 21 meters తగ్గిపోతుంది, వాటర్ లెవెల్స్ అనేటువంటివి డ్రాప్ అయిపోతాయి అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. చెప్తూ ఏమంటున్నారు, ఇది వేటి మీద ఇంపాక్ట్ పడుతోందట? కాస్పియన్ సీ సీల్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాస్పియన్ సీ సీల్స్ ఆర్ బేసికల్లీ సో దోస్ యానిమల్స్ విచ్ ఆర్ డిపెండెంట్ ఆన్ దిస్ ఎకోసిస్టమ్ విత్ సిగ్నిఫికెంట్ వాటి యొక్క బ్రీడింగ్ హ్యాబిటాట్ అనేటువంటిది తగ్గిపోతుంది మనకి. అండ్ ఇట్ ఆల్సో లీడింగ్ టు ద లాస్ ఆఫ్ ద కోస్టల్ లగూన్స్. క్లియర్? ఇక్కడ ఓవరాల్గా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏం తెలియాలి న్యూస్ ఐటమ్ నుంచి? డిఫరెంట్ వాటర్ బాడీస్, క్లైమేట్ చేంజ్, ఈ గ్లోబల్ వార్మింగ్ యొక్క ఇంపాక్ట్ వల్ల సో వాటర్ లెవెల్స్ అనేటువంటివి మనకి కొన్ని వాటర్ బాడీస్లో అయితే ఎవాపరేట్ అయిపోతున్నాయి. మరికొన్ని చోట్ల అంటే ఆర్కిటిక్ లాంటి చోట్ల మనకి ఏంటంటే ఐస్ అంతా కూడా మనకి మెల్ట్ అయిపోతుందండి. ఐస్ అంతా మెల్ట్ అయిపోయి అక్కడ మనకి కొత్త కొత్త షిప్పింగ్ రూట్స్ అయితే వస్తున్నాయి ఒక పక్కన. మరొక పక్కన ఇంపాక్ట్ ఏంటంటే కనుక ఇదంతా మెల్ట్ అయిపోయి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఐలాండ్స్ అన్నీ కూడా మనకి మునిగిపోతున్నాయి, అంటే సబ్మర్జ్ అయిపోతున్నాయి అన్నమాట అవన్నీ కూడా మనకి. ఇదంతా దేనివల్ల ఇంపాక్ట్? బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇంక్రీజ్ ఇన్ దట్ ఆఫ్ ద టెంపరేచర్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు? కాస్పియన్ సీ యొక్క వాటర్స్ అనేటువంటివి రోజు రోజుకి డిక్లైన్ అయిపోతున్నాయి. ఎందుకని? టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి. టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి, సో వాటర్ లెవెల్ అనేటువంటిది రోజు రోజుకి తగ్గిపోతుంది. దీని మూలాన కాస్పియన్ సీల్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది వాటి మీద చాలా సిగ్నిఫికెంట్గా ఇంపాక్ట్ పడుతుంది అంటూ మనకి కాస్పియన్ సీ గురించి మనకి చెప్తున్నారండి. Let us read some important points associated with this Caspian Sea. Yes. So then next వచ్చేసి మనకి ఏంటంటే కనుక water levels in the Caspian Sea are falling because of due to the increased evaporation that is caused by the rising global temperatures. గ్లోబల్ టెంపరేచర్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరిగిపోతున్నాయి? కార్బన్ ఎమిషన్స్ అనేటువంటివి మనకు ఒక పక్కన పెరిగిపోతూ ఉండటం మూలాన టెంపరేచర్స్ అంతా కూడా మనకి విత్ ఇన్ ఎర్త్లోనే ట్రాప్ అయిపోతుంది. హీట్ బడ్జెట్ అనేటువంటిది ఆల్టర్ అవుతుంది. సో దాని మూలాన ఈ గ్లోబల్ టెంపరేచర్స్ అనేటువంటివి పెరుగుతున్నాయి. పోజింగ్ ఏ సీరియస్ థ్రెట్ టు ద ఎండేంజర్డ్ కాస్పియన్ సీల్స్ అండ్ ద ఓవరాల్ ఎకోసిస్టమ్ మీద కూడా మనకైతే కనుక ఇంపాక్ట్ పడుతుంది అంటూ చెప్తున్నారు. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్. మనకి రైజింగ్ టెంపరేచర్స్
ఆర్ కాజింగ్ ద మోర్ వాటర్ టు ఎవాపరేట్ దాన్ దట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్. పెరిగిపోతున్నటువంటి టెంపరేచర్స్ అనేటువంటివి మనకి మోర్ వాటర్ని ఎవాపరేట్ అయిపోయే విధంగా మనకైతే చేస్తున్నాయి. ఈవెన్ ఇఫ్ ద గ్లోబల్ వార్మింగ్ ఈజ్ లిమిటెడ్ టు బిలో 2 degrees Celsius, ద కాస్పియన్ సీ మే shrink up to 5 to 10 meters. ఒకవేళ ఈ లిమిట్ కాకుండా ఒకవేళ ఇంకా టెంపరేచర్స్ పెరిగిపోతే కనుక ఇట్ కెన్ ఈవెన్ డ్రాప్ బై అరౌండ్ 21 meters అంటూ మనకి చెప్తున్నారు. ఇలా వాటర్ లెవెల్స్ అనేటువంటివి పడిపోవడం వల్ల ఇంపాక్ట్ వేటి మీద పడుతోంది? ఈ కాస్పియన్ సీల్స్ మీద మనకైతే కనుక పడుతోందండి ఇంపాక్ట్ వచ్చేసి. హియర్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ కాస్పియన్ సీ గురించి మనకి ఏమేమి తెలియాలి. కాస్పియన్ సీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వాటర్ బాడీస్ అండి. మనకి ఈ కాస్పియన్ సీ అనేటువంటిది ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఎన్క్లోజ్డ్ ఇన్లాండ్ వాటర్ బాడీ అండి, విచ్ ఇస్ లొకేటెడ్ బిట్వీన్ ఏషియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూరోప్. ఈ వాటర్ బాడీ అనేటువంటిది ఏషియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూరోప్ మధ్యన ఉన్నటువంటి ఎన్క్లోజ్డ్ ఇన్లాండ్ వాటర్ బాడీ. సో దెర్ ఈజ్ నో అవుట్ఫ్లో టు ఎక్స్టర్నల్ సీ ఆర్ ఓషన్. ఈ పర్టిక్యులర్ వాటర్ బాడీ నుంచి ఎటువంటి ఎక్స్టర్నల్ ఫ్లో లేదు అంటే దేనికి? సో టు ద ఎక్స్టర్నల్ సీ ఆర్ ఓషన్కి మనకి. అండ్ బార్డరింగ్ కంట్రీస్ కనుక మీరు తీసుకుంటే సో వెస్ట్రన్ సైడ్ యూ హ్యావ్ ద రష్యా అండ్ అజర్బైజాన్, నార్త్ అండ్ ఈస్ట్ కజాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ టర్క్మెనిస్తాన్, అండ్ దెన్ సౌత్ వీ హ్యావ్ ద ఇరాన్. ఈ కంట్రీస్ గుర్తుపెట్టుకోవడానికి మనకి చిన్న షార్ట్ కట్ ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ తారీఖ్. తారీఖ్ అంటే డేట్ కదా, తారీఖ్ గుర్తుంటే మనకి కంట్రీస్ అనేటువంటివి గుర్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీ అంటే టర్క్మెనిస్తాన్ అని అర్థం, ఏ అంటే మనకి అజర్బైజాన్, ఆర్ రష్యా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఐ ఫర్ ఇరాన్, కే ఫర్ కజాకిస్తాన్. ఈ 5 దేశాలు కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి ఇచ్చి హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ కంట్రీస్ బార్డర్స్ ద కాస్పియన్ సీ అంటే ఇమీడియట్గా మనకి తారీఖు గుర్తొస్తే ఆ కంట్రీస్ అన్నీ మనకి గుర్తుండిపోతాయండి. దట్ ఈస్ టర్క్మెనిస్తాన్, నెక్స్ట్ వచ్చేసి మనకి అజర్బైజాన్, రష్యా, ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కజకిస్తాన్ ఇస్ ద ఆన్సర్. ఈ వాటర్ బాడీ కాస్పియన్ సీ తీసుకుంటే ఇక్కడ వాటర్ లెవెల్స్ వేరీ అవుతూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అంటే నార్థరన్ మోస్ట్లో మనకి ఫ్రెష్ వాటర్ అయితే ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి సౌత్కి వెళ్ళే కొద్దీ ఇట్ బికమ్స్ ద సాల్టియర్ వాటర్ అయితే కనుక మనకి అయిపోతుందండి. ఎస్, అండ్ మేజర్ రివర్స్ మనకి విచ్ ఇస్ ఫీడింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద సీ వచ్చేసి ఓల్గా, ఉరాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెరీక్ అనేటువంటి సీస్. ఈ సీని ఆనుకున్న కాస్పియన్ సీని ఆనుకున్నటువంటి ఇంపార్టెంట్ సిటీస్ వచ్చేసి మనకి బాకు, అజర్బైజాన్. వెరీ ఇంపార్టెంట్ కదండి, రీసెంట్గా న్యూస్లో ఉంది కదా మనకి బాకు, అజర్బైజాన్. ఎందుకమ్మా న్యూస్లో ఉన్నది? ఎందుకంటే COP29 సమిట్ ఆఫ్ UNFCCC. ఎస్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ COP29 సమిట్ అనేటువంటిది మనకి ఇక్కడ బాకు, అజర్బైజాన్లోనే మనకైతే కనుక జరిగింది. ఇక్కడ ఏం తెలియాలంటే నౌ వాట్ ఐ వాంట్ ఈస్ COP30 సమిట్ ఆఫ్ UNFCCC ఎక్కడ జరుగుతోంది 2025లో అంటే ఈ ఏడాది. మొన్న లాస్ట్ టైం 2024లో మనకి బాకు, అజర్బైజాన్లో జరిగింది. 2025లో ఎక్కడ జరుగుతుంది అనేటువంటి దాన్ని ప్లీజ్ ట్రై టు కమెంట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అబౌట్ దిస్ ఇయర్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్. సో మనకేంటంటే ఈ ఇంపార్టెంట్ సిటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాకు, నౌషహర్ అనేటువంటి ఇంపార్టెంట్ సిటీస్ ఈ యొక్క కాస్పియన్ సీని మనకు ఆనుకుని ఉన్నాయి. అండ్ సిమిలర్ టు ద అదర్ రిసోర్సెస్ అదర్ వాటర్ బాడీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ చైనా సీ కూడా మనకి చాలా సిగ్నిఫికెంట్ రిజర్వ్స్ ఉన్నాయండి, పర్టికులర్లీ ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్. అందుకనే చైనా మనకి సౌత్ చైనా సీని ఎలాగైనా సరే కంట్రోల్ చేయాలి, తన గుప్పిట్లో పెట్టుకోవాలి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అండ్ చిన్న చిన్న దేశాలని వాళ్ళని బెదిరించడం కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా సిమిలర్లీ కాస్పియన్ సీ ఈజ్ ఆల్సో వెరీ రిచ్ ఇన్ ద ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్. అండ్ ఈ అరౌండ్ ఒక 50 ఐలాండ్స్ వరకు మనకైతే కనుక చెచెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ తుల్ని, మోర్స్కోయ్ అంటూ రకరకాల ఐలాండ్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. క్లియర్? ఎగ్జామిన్ ద ఎన్విరాన్మెంటల్ అండ్ జియోపొలిటికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద ఫాలింగ్ వాటర్ లెవెల్స్ ఆఫ్ ద కాస్పియన్ సీ. Suggest some possible measures in order to address this crisis situation can be a potential mains question. Coming on to the prelims question, it chudandi the Caspian Sea shares its borders with which of the following countries? ఇదే విధంగా మనకి ఇస్తారండి. మనకి రష్యా, ఇరాన్, జార్జియా అండ్ యాజ్ వెల్ యాజ్ టర్క్మెనిస్తాన్.
సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. ఏం లేదు, ఇక్కడ క్వశ్చన్ దేని గురించి అడిగారు, కాస్పియన్ సీ గురించి అడిగారు. కాస్పియన్ సీ గుర్తుకు రాగానే మనకి ఏం గుర్తుకు రావాలి, షార్ట్ కట్ తారీఖ్ గుర్తుకు రావాలి మనకి. సో తారీఖ్ గుర్తు వచ్చినప్పుడు అందులో చూసుకోవడమే. టీ అంటే టర్క్మెనిస్తాన్ ఉందా, ఇక్కడ ఉంది, ఓకే. నెక్స్ట్ ఏ అంటే అజర్బైజాన్ లేదు, ఓకే ఫైన్. ఆర్ రష్యా ఉంది. నెక్స్ట్ ఐ ఇరాన్ ఉంది. నెక్స్ట్ కే కజకిస్తాన్, ఆప్షన్ ఇవ్వలేదు. బట్ ఈ ఐదిట్లో మనకి ఎక్కడ కూడా జార్జియా అనేటువంటిది రాలేదు కదా. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద రాంగ్ వన్. అండ్ ద కాస్పియన్ సీ షేర్స్ ఇట్స్ బార్డర్స్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అంటున్నారు. 1 2 4 1 2 4 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ అండి, అంతే కదా. ద కాస్పియన్ సీ ఈజ్ బార్డర్డ్ బై రష్యా, ఇరాను, అజర్బైజాను, కజకిస్తాను, టర్క్మెనిస్తాను. జార్జియా డస్ నాట్ బార్డర్ ద కాస్పియన్ సీ. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆన్సర్. క్లియర్. ఇలా అడుగుతూ ఉంటారు మనకి క్వశ్చన్స్ అనేటువంటివి. సిమిలర్గా నేను కాస్పియన్ సీ చెప్పినట్టుగానే మీరు మిగతా వాటర్ బాడీస్ని కూడా మీరైతే నేర్చుకోవాలి. వరల్డ్ జియోగ్రఫీ చదివేటప్పుడు మనకి ఈ యొక్క బ్లాక్ సీ గురించి అయితేనే, నార్త్ సీ గురించి, బాల్టిక్ సీ గురించి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. కేరళ గవర్నమెంట్ అప్రూవ్డ్ దన్ యాక్షన్ ప్లాన్ ఫర్ ద చైల్డ్ సెక్యూర్ స్టేట్. సో ఈ రోజున మనకి తీసుకుంటే కనుక విమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ సబ్జెక్టెడ్ టు లాట్ ఆఫ్ discrimination and as well as violence kada. That violence is in the maybe different forms, like for example physical violence, mental violence and even a sexual violence as well. Most importantly ippudu veellani the marginalized communities of our society, the vulnerable sections of our society, veellani kaapadalsinatuvanti responsibility everybody అందరి మీద ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం స్టేట్ మీద ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకని తన యొక్క రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేయడం గురించి కేరళ గవర్నమెంట్ వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ని అప్రూవ్ చేశారు. మొత్తం ఈ యొక్క యాక్షన్ ప్లాన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక చిల్డ్రన్ వేర్ ఎవర్ దే ఆర్, బీ ఇట్ ఇన్ ద స్కూల్, సో ఓకే, బీ ఇట్ ఇన్ ద డిఫరెంట్ వేర్ ఎవర్ ద స్పేసెస్, బీ ఇట్ ఇన్ ద హోమ్ ఆర్ ఎనీ అదర్ కామన్ స్పేసెస్లో ఉండేటువంటి చిల్డ్రన్ని we need to ensure that it's a safe place for them. So we need to ensure that they are not subjected to any forms of violence, be it maniki physical, mental or the sexual violence antu maniki Kerala vallu oka action plan ni తీసుకొని వచ్చారు. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మీకు అడుగుతూ ఉంటారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ అప్రూవ్డ్ అన్ యాక్షన్ ప్లాన్ ఫర్ ద చైల్డ్ సెక్యూర్ ఫ్యూచర్ అని. ద ఆన్సర్ ఈస్ నన్ అదర్ దాన్ కేరళ అండి. కేరళ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక సొసైటీలో చిల్డ్రన్ మీదన ఇవి ఎక్కువైపోతున్నాయి, వైలెన్స్ అనేటువంటిది వాళ్ళ మీద ఇంపాక్ట్ అనేటువంటిది ఎక్కువగా పడుతోంది, దాన్ని ఎలాగైనా ఎండ్ చెయ్యాలి అంటూ మనకైతే కనుక ఈ యొక్క చైల్డ్ సెక్యూర్ స్టేట్ యాక్షన్ ప్లాన్ అనేటువంటి దాన్ని మన యొక్క విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకైతే కనుక తీసుకుని వచ్చారు. అండ్ ఇక్కడ ప్రిలిమ్స్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందండి, అది మనం కూడా రాయొచ్చు, మెయిన్స్లో కూడా మనం రాసుకోవచ్చు. ఈ యొక్క దీనికి రోల్ మోడల్ ఎవరు అని అంటే కనుక ఆన్ ద బేసిస్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళది దెర్ వాజ్ వన్ స్ట్రాటజీ కాల్డ్ యాజ్ ఇన్స్పైర్ స్ట్రాటజీ. ఇన్స్పైర్ స్ట్రాటజీ అంటే మనకి ఏంటంటే కనుక ఇట్స్ బేసికల్లీ ఏ ఫ్రేమ్వర్క్ ఆఫ్ 7 స్ట్రాటజీస్ ఫర్ రెడ్యూసింగ్ ద వైలెన్స్ ఎగెనెస్ట్ ద చిల్డ్రన్. సో చిల్డ్రన్కి ఎగెనెస్ట్గా మనకు ఉన్నటువంటి ఆ వైలెన్స్ని ఎండ్ చేయడం గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇన్స్పైర్ అంటూ ఒక స్ట్రాటజీని మనకి తీసుకుని వచ్చారండి. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మనకి కేరళ వాళ్ళు అయితే కనుక ఈ యాక్షన్ ప్లాన్ని ప్రపోజ్ చేసామని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఇన్స్పైర్ స్ట్రాటజీ గురించి మనం మాట్లాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్స్పైర్ స్ట్రాటజీ కంటైన్స్ 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్. ఆ స్ట్రాటజీస్ ద్వారా చిల్డ్రన్ మీద జరుగుతున్నటువంటి వైలెన్స్ని కంప్లీట్లీ కంట్రోల్ చేయడమే ఈ యొక్క స్ట్రాటజీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ మనకి. సో వాట్ ఈస్ దిస్ ఇన్స్పైర్ స్ట్రాటజీ, ఏమేమి ఉంటాయి దీంట్లో మెయిన్ స్ట్రాటజీస్ అంటే కనుక, సో దిస్ ఇన్స్పైర్ స్ట్రాటజీ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఏ కాంప్రిహెన్సివ్ ఫ్రేమ్వర్క్ అండి. మనకి ఇది కాంప్రిహెన్సివ్ ఫ్రేమ్వర్క్. Yes, inspired strategies often seen recently in the news. It is associated with అని అడుగుతూ ఉంటారు. It is associated with ending the violence against the children అనేటువంటి పాయింట్ మనకి ఇక్కడ అర్థం కావాలి. ఈ కాంప్రిహెన్సివ్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది మనకి ఈవెన్ ద కంట్రీస్ యొక్క గవర్నమెంట్స్
యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ యూస్ చేసుకుని సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ యూస్ చేయొచ్చు. యూస్ చేసి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం చేయాలి? వి ఆల్ షుడ్ కలెక్టివ్లీ వర్క్ టుగెదర్ టు ఎండ్ ద వైలెన్స్ ఎగెనెస్ట్ చిల్డ్రన్. సో చిల్డ్రన్ మీద జరుగుతున్నటువంటి హింస, వైలెన్స్ ఎగెనెస్ట్ ద చిల్డ్రన్. సో లేటెస్ట్గా మనకి యునైటెడ్ నేషన్స్ కూడా ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ పబ్లిష్ అయిందండి. ఈ కాన్ఫ్లిక్ట్ ఏరియాస్లో కంప్లీట్లీ హౌ ద చిల్డ్రన్ మీద ఎటువంటి వైలెన్స్ అయితే కనుక ఉంది, వాళ్ళు ఎంతలా ఇంపాక్ట్ అవుతున్నారు అంటూ మనకి దాంట్లో చెప్పబడడం జరిగింది. ఇక్కడ మనం స్కిల్స్లో కొన్ని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెయిన్లీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్పైర్ స్ట్రాటజీలో ఉండేటువంటి స్ట్రాటజీ ఏంటంటే కనుక ఇంప్లిమెంటేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్ అంటారు. ఇంప్లిమెంటేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్ అంటే చిల్డ్రన్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్, చిల్డ్రన్కి సంబంధించి లేకపోతే చిల్డ్రన్ని ఈ వైలెన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడం గురించి ఉండేటువంటి లాస్ని ఎనెక్ట్ చేయాలి అండ్ ఇన్ ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది ఈ 7 స్ట్రాటజీస్లో ఇన్స్పైర్ స్ట్రాటజీలో మనకి మొట్టమొదటి స్ట్రాటజీ. సిమిలర్లీ సెకండ్ ఇంపార్టెంట్ వన్ మనకి తీసుకుంటే కనుక ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద నార్మ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాల్యూస్ అంటారండి. నార్మ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాల్యూస్. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ వీ హ్యావ్ టు క్రియేట్ ద సేఫ్ ఎన్విరాన్మెంట్స్ అంటారు. థర్డ్ ఇంపార్టెంట్ వన్, వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ వీ హ్యావ్ టు క్రియేట్ ద సేఫ్ ఎన్విరాన్మెంట్స్. దెన్ వీ హ్యావ్ పేరెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కేర్ గివర్ సపోర్ట్. పేరెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కేర్ గివర్ సపోర్ట్. సో వాళ్ళకి మనకి ఏంటి అంటే కనుక సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద సపోర్ట్ టు ద పేరెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కేర్ గివర్స్ యాజ్ వెల్ సో దట్ దే కెన్ క్రియేట్ ద నర్చరింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ దట్ ఆఫ్ ద చిల్డ్రన్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక వీ హ్యావ్ ఇన్కమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎకనామిక్ స్ట్రెంగ్థనింగ్ అంటారు. దెన్ వీ హ్యావ్ ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ స్కిల్స్ అనేటువంటివి మనం ఏంటి అంటే కనుక ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ కూడా డిఫరెంట్ స్ట్రాటజీస్ ఎవరు ప్రపోజ్ చేశారు? WHO వాళ్ళు మనకైతే కనుక ప్రపోజ్ చేశారండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ డిఫరెంట్ స్ట్రాటజీస్ని ప్రపోజ్ చేశారు. ఈ స్ట్రాటజీస్ని ఎవరు ఫాలో అవ్వాలి? గవర్నమెంట్స్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఇంకెవరైనా స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అయితే కనుక వాళ్ళందరూ కూడా ఏం అచీవ్ చేస్తాం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే? సో టు ఎండ్ ద వైలెన్స్ ఎగెనెస్ట్ ద చిల్డ్రన్ ఈజ్ వాట్ వీ విల్ అచీవ్. ఇప్పుడు కేరళ వాళ్ళు ఈ ఇన్స్పైర్ స్ట్రాటజీని బేస్ చేసుకున్న ఆధారంగా వీళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ని మేమైతే కనుక తీసుకుని వచ్చాము అని చెప్పేసి కేరళ వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది. నౌ లెట్ us read some important points. Kerala government approved an action plan for the child secure state. The Kerala government has approved a comprehensive action plan to eliminate the violence against children and ensure a child secure state, especially amid the rising concerns over physical, mental and as well as emotional abuse అనేటువంటిది సో జరుగుతున్న పరిస్థితుల్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది మచ్ నీడెడ్ అండి. సో ఎవరు రోల్ అవుట్ చేశారు దీన్ని? ద విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి రోల్ అవుట్ చేశారు. ఏంటో ఆబ్జెక్టివ్ దీనిది? టు ట్యాకిల్ ద ఇంక్రీజింగ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ చిల్డ్రన్ లైక్ ఇంక్లూడింగ్ ఈవెన్ ద సెక్షువల్ అబ్యూజ్ యాజ్ వెల్. సో వీళ్ళకి గురవుతున్నటువంటి సెక్షువల్ అబ్యూజ్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక ప్రివెంట్ చేయాలి. సో వాట్ ఈస్ ఆబ్జెక్టివ్? టు రెడ్యూస్ అండ్ అల్టిమేట్లీ ఎలిమినేట్ ద వైలెన్స్, ఎస్పెషల్లీ సెక్షువల్ వైలెన్స్ అగైన్స్ట్ చిల్డ్రన్. We should ensure that the children are safe in their homes, schools, public spaces and the society at large. వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నప్పుడు, హోమ్స్లో ఉన్నప్పుడు we need to ensure that so they are safe. They are not being abused by their relatives. Second important one, స్కూల్కి మనం పంపించడం జరుగుతున్నప్పుడు అక్కడ కూడా సేఫ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది మనం క్రియేట్ చేయాలి. పబ్లిక్ స్పేసెస్ అండ్ ఈవెన్ ద ఓవరాల్ సొసైటీ అట్ లార్జ్లో చిల్డ్రన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే కనుక మనందరి మీద ఉంది. వీ హ్యావ్ టు ఎండ్ ద వైలెన్స్ అగైన్స్ట్ ద చిల్డ్రన్ అండి. ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై బేస్డ్ ఆన్ విచ్ స్ట్రాటజీ? WHO. సో ఇన్స్పైర్ స్ట్రాటజీ. This plan is framed using the WHO's Inspire strategy, which outlines 7 strategies to reduce the violence against the children. The focus వచ్చేసి దేని మీద? ప్రివెన్షన్ మీద, రెస్పాన్స్ మెకానిజం మీద అండ్ ఓవరాల్ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ మీద మనకి ఈ స్ట్రాటజీ అయితే ఆధారపడి ఉందండి. ఇంకేం తెలియాలి ఇక్కడ? ఇంకేం తెలియాలంటే చిల్డ్రన్ కంటూ కూడా కొన్ని ఇంపార్టెంట్ రైట్స్ మనకైతే కనుక ఉంటాయండి. దానికి సంబంధించి ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కన్వెన్షన్ కూడా మనకు ఉంది.
నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. సో వీ హ్యావ్ సంథింగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అయితే కనుక ఉంది కదా, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద చైల్డ్ అని చెప్పేసి మనకి కన్వెన్షన్ ఉందండి. దీన్ని మనకి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు మనకి 1989లో మనకైతే అడాప్ట్ చేసుకున్నారు. అండ్ ఇది చిల్డ్రన్కి కూడా కొన్ని ఇంపార్టెంట్ రైట్స్ ఉంటాయి అంటూ మనకి కన్వెన్షన్ మనకి రికగ్నైజ్ చేసింది. సో దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద రైట్ రిలేటెడ్ టు లైఫ్, హెల్త్, క్లీన్ డ్రింకింగ్ వాటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్. వీటన్నిటికి సంబంధించినటువంటి రైట్స్ అన్నీ కూడా చిల్డ్రన్కి ఉంటాయి అంటూ మనకి ఈ యొక్క కన్వెన్షన్ అయితే రికగ్నైజ్ చేయబడడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు, వెదర్ ఇండియా ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ని మనకి సైన్ చేసిందా లేదా అని చెప్పేసి. ఎస్ అండి, మనం కూడా ఈ కన్వెన్షన్ని రాటిఫై చేసాము వే బ్యాక్ ఇన్ 1992లోనే, కమిటింగ్ టు ఎన్ష్యూర్ దట్ దీస్ రైట్స్ ఆర్ ఫర్ ఎవ్రీ చైల్డ్కి మనం ఏంటి అంటే ప్రొటెక్ట్ చేస్తాము మా కంట్రీలో కూడా అంటూ మనకి ఏంటంటే కనుక ఈ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద చైల్డ్ని మనం అయితే కనుక రాటిఫై చేయబడడం జరిగింది. దెన్ సో రాటిఫై చేసిన తర్వాత మన కంట్రీలో కూడా ఒక డొమెస్టిక్ లా ఒకటి తీసుకుని రావాలి అంటూ మనం ఒక నేషనల్ కమిషన్ కూడా ఎస్టాబ్లిష్ చేసాం, సంథింగ్ రిలేటెడ్ టు ద నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఖచ్చితంగా అడుగుతారండి. ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేటువంటిది ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ అండి. మనకి ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద పార్లమెంట్ చేసినటువంటి లా ద్వారా. పార్లమెంట్ ఏ లా చేసింది? కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, సిపిసిఆర్ అంటే కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005 ద్వారా మనకి ఈ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. ఏమేంటి, మన కంట్రీలో ఈ యొక్క చైల్డ్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసి ప్రమోట్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ ఈ కమిషన్ది. సిమిలర్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే హ్యూమన్ రైట్స్ ఉంటాయి మనకి, మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ లాంగ్వేజ్, రిలీజియన్, రేస్, కాస్ట్, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవేటిని కన్సిడర్ చేయకుండా ప్రతి హ్యూమన్ బీయింగ్కి కూడా మనకి కొన్ని ఇంపార్టెంట్ రైట్స్ ఉంటాయి. వాటిల్లో మనకి ఏంటంటే హ్యూమన్ రైట్స్ అంటారు. మన కంట్రీలో ఈ హ్యూమన్ రైట్స్ని ప్రమోట్ చేయడం గురించి, ప్రొటెక్ట్ చేయడం గురించి వీ హ్యావ్ ఏ డెడికేటెడ్ బాడీ కాల్డ్ యాజ్ ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వాచ్ డాగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి మనకి పిలవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్? అండ్ అట్ ద సేమ్ టైం విమెన్ వెల్ఫేర్ గురించి మనకి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఉంది. మైనారిటీస్ గురించి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఉంది. షెడ్యూల్డ్ కాస్ట్స్ గురించి ఎన్సిఎస్సి, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి ఎన్సిఎస్టి. దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి ఎన్సిబిసి. ఇలా డిఫరెంట్ కమిషన్స్, ఒక్కొక్క కమిషను ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ ద సొసైటీని ప్రొటెక్ట్ చేయడం గురించి, వాళ్ళ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ప్రమోట్ చేయడం గురించి మనకైతే ఎస్టాబ్లిష్ చేశారండి. హియర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేటువంటి బాడీ కూడా మనము యుఎన్ కన్వెన్షన్ ఆన్ చైల్డ్ రైట్స్ మనం ఏంటి అంటే సైన్ చేయబడడం జరిగింది. మన కంట్రీలో వీళ్ళ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి అయితే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇది కొన్ని ఇంపార్టెంట్ యాక్ట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు చిల్డ్రన్ని కూడా ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటి దాన్ని మానిటర్ చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, పోక్సో యాక్ట్ 2012. నెక్స్ట్ వచ్చేసి జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015. దెన్ ద నెక్స్ట్ వన్ ఈస్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఈ లాస్ అన్నిటినీ కూడా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని చెప్పి చూసేటువంటి, మానిటర్ చేసేటువంటి బాడీ కూడా ఈ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి చైల్డ్ రిలేటెడ్ పాలసీస్ని డ్రాఫ్ట్ చేసేటప్పుడు అడ్వైజెస్ ఇచ్చేటువంటి బాడీ కూడా మనకి ఎన్సిపిసిఆర్. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేమి తెలియాలి? సో మెయిన్లీ ఎన్సిపిసిఆర్ గురించి మనకి తెలియాలి. నెక్స్ట్ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద చైల్డ్ గురించి తెలియాలి. దెన్ వీ హ్యావ్ ద ఇన్స్పైర్ స్ట్రాటజీ అంటే ఏంటి, అది ఏ ఆర్గనైజేషన్కి సంబంధించింది, ఆబ్జెక్టివ్ ఏంటి అనేది తెలియాలి. దెన్ నెక్స్ట్ ఏ స్టేట్ వాళ్ళు రీసెంట్గా ఒక యాక్షన్ ప్లాన్ని మనకైతే ప్రపోజ్ చేశారు అని అంటే కనుక కేరళ వాళ్ళు అని చెప్పేసి ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్గా మనం తెలియాలండి. మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. సో ఇన్స్పైర్ స్ట్రాటజీ గురించి తెలియాలి, ఎన్సిపిసిఆర్ గురించి తెలియాలి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద చైల్డ్ గురించి తెలియాలండి. 3 ఇంపార్టెంట్ థింగ్స్ మనకి తెలియాలి. అలాగే ఇంకా మనకి ఏంటంటే కనుక
పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి ఒక యుఎన్ కన్వెన్షన్ ఉందండి, యుఎన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి రెఫ్యూజీ కన్వెన్షన్ ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రెఫ్యూజీస్ అని చెప్పి. ఇక్కడ కూడా మనకి కొన్ని గ్రూప్ ఆఫ్ కన్వెన్షన్స్ మనకి ఇచ్చేసి ఎన్ని కన్వెన్షన్స్ ఇండియా మనకి రాటిఫై చేసింది అంటూ కూడా మనకి అడిగే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. దెన్ నెక్స్ట్ వన్, లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. దట్ ఈస్, ఇక్కడ క్వశ్చన్ చూడండి, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద కేరళ గవర్నమెంట్స్ చైల్డ్ సెక్యూర్ స్టేట్ యాక్షన్ ప్లాన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియాస్ కమిట్మెంట్ టు ద యుఎన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద చైల్డ్. సో ప్రిలిమ్స్ క్వశ్చన్ చూస్తే, కన్సిడర్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. ఓకే, ఫస్ట్ వన్, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005. సెకండ్ వన్, ఇట్ వర్క్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, థర్డ్ వన్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్స్ ఈజ్ టు మానిటర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద పోక్సో యాక్ట్ 2012. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ఇది మనకి కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005 ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అయింది, కరెక్ట్ స్టేట్మెంట్స్. థర్డ్ స్టేట్మెంట్ చూస్తే వన్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్స్ ఇస్ టు మానిటర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పోక్సో యాక్ట్ 2012. దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ వన్. ఇట్ వర్క్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ రాంగ్ అండి, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ డెవలప్మెంట్ ఈస్ ద ఆన్సర్ మనకి. సో దట్ ఈస్ 1 and 3 ఓన్లీ ఈస్ ద ఆన్సర్. ఎన్సిపిసిఆర్ వాజ్ సెటప్ అండర్ ద కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005. ఇట్ ఫంక్షన్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ mandated to monitor the implementation of the POCSO Act among the other child-centric laws is basically the thing that you are expected to know about. Moving on to that of the next important one, there was one more question. Which of the following statements regarding the UN Convention on Rights of the Child are correct? First one, it was adopted by UN General Assembly in 1989. Second one, it recognizes the rights of the children to survival, development, protection and participation. Third one, India is a signatory to the convention but has not ratified it. Another third statement. So first statement is correct, second statement is also correct, third statement is also correct and wrong అండి. బికాస్ ఎందుకంటే ఇండియా కన్వెన్షన్ని సైన్ చేసింది కానీ రాటిఫై చేయలేదు అన్నారు. నో, వీ ఈవెన్ రాటిఫైడ్ ద కన్వెన్షన్ యాజ్ వెల్, యుఎన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద చైల్డ్. దట్ ఈస్ 1 and 2 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ మనకి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. India Africa Maritime Engagement Exercise begins off the Tanzania coast. రీసెంట్గా మనకి ద లార్జ్ స్కేల్ మల్టీలాటరల్ అంటే మల్టిపుల్ కంట్రీస్ ఇన్వాల్వ్ అయినటువంటి ఎక్సర్సైజ్. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఆఫ్రికా ఇండియా కీ మేరీటైమ్ ఎంగేజ్మెంట్ అంటారు. ఈ యొక్క ఎక్సర్సైజ్ రీసెంట్గా మనకి దరిసలం తాంజానియాలో మనకైతే కనుక సో జరిగిందండి. సండే నాడు, దట్ ఈస్ ఎస్టర్డే మనకైతే కనుక బిగిన్ అవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క సమిట్కి మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క ఆఫ్ షోర్ నావల్ వెజల్ దట్ ఈస్ INS సునాయనా విచ్ ఇస్ డెసిగ్నేటెడ్ యాజ్ ఇండియన్ ఓషన్ షిప్ సాగర్ అండ్ సెయిలింగ్ విత్ 44 నావల్ పర్సనల్ ఫ్రమ్ 9 ఫ్రెండ్లీ నేషన్స్ రీచ్డ్ ద పోర్ట్ హియర్ ఆన్ సండే. ఇది మనకేంటంటే కనుక రీజనల్ మెరిటైమ్ ఛాలెంజెస్ని అడ్రస్ చేయడం గురించి. ఫర్ ఎగ్జాంపుల్ పైరసీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ మనకి. ఈ యొక్క డ్రగ్ ట్రాఫికింగ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ. సో ఇలాంటి మెరిటైమ్ ఛాలెంజెస్ని అడ్రస్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక ఇండియా అండ్ ఆఫ్రికా కలిపి మనకి మెరిటైమ్ ఎంగేజ్మెంట్ ఎక్సర్సైజ్ అనేటువంటి దాన్ని క్యారీ అవుట్ చేశారు. అండ్ ఈవెన్ ఇండియాస్ వర్షన్ ఏంటి అని అంటే కనుక సో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది కూడా ఈ ఆఫ్రికన్ రీజియన్లో మనకి విపరీతంగా పెరిగిపోతుంది. దానిని కౌంటర్ చేయడం గురించి కూడా ఈ ఎక్సర్సైజ్ ఎంతగానో మనకైతే కనుక మన యొక్క క్యాపబిలిటీని డెమాన్స్ట్రేట్ చేస్తుంది అంటూ మనకి సో చెప్పడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. దెన్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ విజన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ మహాసాగర్ విజన్ అని చెప్పేసి అంటారు. దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఇండియా అండ్ సెవరల్ ఆఫ్రికన్ నేషన్స్ have begun the inaugural edition of the Africa India Key Maritime Engagement of the Dar es Salaam, Tanzania, thereby marking a significant step in strengthening the regional maritime cooperation. ఇక్కడ ఉండేటువంటి కంట్రీస్ మధ్యన ఉండేటువంటి ఆ రీజనల్ కొలాబరేషన్ని ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడం గురించి, బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవడం గురించి ఈ ఎక్సర్సైజ్ దానికి ఎంతగానో మనకి ఇదవుతుంది, బెనిఫిట్ పొందుతుంటూ మనకి ఈ యొక్క ఎక్సర్సైజ్ గురించి మనకి చెప్తున్నారండి. అండ్ అలాగే ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్రికా మధ్య రిలేషన్స్ ఉండేటువంటి దాన్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఈ రీజియన్లో పెరిగిపోతున్నటువంటి చైనా
చైనీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేయడానికి కూడా మనకి ఈ ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతుందంటూ మనకి సో గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. దిస్ వాజ్ ఏ రిప్రజెంటేషనల్ ఇమేజ్. మనకి ఏఐకి ఏమంటే మనకి ఏంటంటే సో ద ఆఫ్రికా ఇండియా కీ మెరిటైమ్ ఎంగేజ్మెంట్ ఈజ్ ఎ లార్జ్ స్కేల్ మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్సైజ్. ఇది ఏమేంటి, మెరిటైమ్ కోఆపరేషన్ని మనం ఏంటి అంటే స్ట్రెంగ్తన్ చేయాలి అండ్ ఇంటర్ఆపరబిలిటీ అమాంగ్ ద ఇండియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్రికన్ నేవీస్. కొలాబరేషన్ దేని మీద ఉంటుంది, టు అడ్రస్ ద కామన్ మెరిటైమ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ని అడ్రస్ చేయడం గురించి పాసిబుల్ సొల్యూషన్స్ మీద మాట్లాడుతాం. 9 ఫ్రెండ్లీ నేషన్స్ అండ్ కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు. జిబౌటి, కెన్యా, మెడగాస్కర్, మారిషస్, మొజాంబిక్, సెషెల్స్, సౌత్ ఆఫ్రికా, తాంజానియా, ఇవన్నీ కూడా. ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ కేసరి, ఐఎన్ఎస్ సునాయన మనకైతే కనుక దీంట్లో పార్టిసిపేట్ చేయబడడం జరిగింది. సిగ్నిఫికెన్స్ ఏంటి, మన యొక్క ఇండియాస్ విజన్ దట్ ఈస్ నోన్ యాజ్ సాగర్ అండ్ అప్గ్రేడెడ్ వెర్షన్ దట్ ఈస్ నోన్ యాజ్ మహాసాగర్ అంటారు. అంటే మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ అక్రాస్ ద రీజియన్స్. ఇండియా యొక్క విజన్ వచ్చేసి మనకి సాగర్ అండి. సో సాగర్ అనేటువంటిది మన పాస్ట్ డెకేడ్ అంతట్లోనూ కూడా ఈ యొక్క మెరిటైమ్ విజన్ ద్వారా మనం ఏంటంటే ముందుకు వెళ్ళాం. ఇప్పుడు దాని మీద బిల్డ్ చేస్తూ మహాసాగర్ అనేటువంటి విజన్ని మనకి తీసుకుని వచ్చారు. ఈ మహాసాగర్ అనేటువంటి విజన్ని మన యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రీసెంట్గా మారిషస్ విజిట్ అప్పుడు మనకైతే కనుక ఇంట్రడ్యూస్ చేయబడడం జరిగింది. మహాసాగర్ అంటే మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ ద రీజియన్స్ అని చెప్పేసి మనకైతే కనుక పిలవడం జరుగుతుంది. అండ్ ఇది స్ట్రాంగ్ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఆఫ్రికన్ నేషన్స్ని ప్రమోట్ చేస్తుంది. జాయింట్ రెడీనెస్ని కూడా మనకైతే కనుక స్ట్రెంగ్తన్ చేస్తుందని చెప్పేసి మనకి సో చెప్పడం జరుగుతుంది. How does the India's maritime initiatives like Sagar and exercises such as AKM enhance its strategic presence in the Indian Ocean region can be a potential mains question. Moving on to that of the next important article. MSME exporters stare at multiple risks over the United States of America's tariffs అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ మనం చూసుకుంటే కపుల్ ఆఫ్ డేస్ నుంచి, అంటే టు బి స్పెసిఫిక్ April 2 నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లిబరేషన్ డే అని చెప్పి వాళ్ళ యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేయడంతో గురించి మిగతా దేశాల మీదన రెసిప్రోకల్ టారిఫ్స్ అనేటువంటిది మనకి ఇంపోజ్ చేయబడడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్క్లూడింగ్ ఇండియా మీద ఇంపోజ్ చేసినటువంటిది అరౌండ్ 27% టారిఫ్స్ అయితే కనుక మనకి ఇంపోజ్ చేశారండి. ఆ తర్వాత దాన్ని మాడిఫై చేస్తూ మనకి 26%కి తీసుకొచ్చారు. అప్పుడు దేశాలన్నీ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఈ విధంగా రెసిప్రోకల్ టారిఫ్స్ అయితే కనుక ఇంపోజ్ చెయ్యకండి, లెటెస్ నెగోషియేట్ అంటూ మనకి చెప్పడం జరిగింది. అప్పుడు యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ మనకి ఏం చేశారంటే 90 రోజుల పాటు టెంపరరీ పాజ్ అనేటువంటిది పెట్టారు. వేటి గురించి, రెసిప్రోకల్ టారిఫ్స్ గురించి. ఇప్పుడు ఇండియా కూడా మనకి 90 డేస్ లోపల సంథింగ్ కాల్డ్ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి మనకైతే కనుక నెగోషియేషన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యన. ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక, మెయిన్ సారాంశం ఏంటంటే ఏ విధంగా ఇండియాస్ ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గురించి ఇప్పుడు గూడ్స్ రిలేటెడ్ థింగ్స్ తీసుకుంటే 18% ఆఫ్ ద టోటల్ షిప్మెంట్స్ మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి పంపించాం. వాటిల్లో మెజారిటీ మనకి ఎక్స్పోర్టర్స్ ఎవరున్నారు అని అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ లేరండి. సో చిన్న చిన్న మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ప్లేయర్స్ అనేటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు అమెరికన్ యొక్క ట్రంప్ యొక్క టారిఫ్స్ 26% టారిఫ్ అనేటువంటిది ట్రిగ్గర్ అయితే కనుక మన యొక్క ఎంఎస్ఎంఈ సెక్టార్ యొక్క ఎక్స్పోర్ట్స్ అక్కడికి ఏవైతే వెళ్ళాయో అవి కాస్ట్లీ అయిపోతాయి. కాస్ట్లీ అయిపోవడం వలన మన యొక్క డొమెస్టిక్ ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది. బట్ హవెవర్ ఈ యొక్క 90 డే బ్యాన్ టెంపరరీ పాజ్ అనౌన్స్ చేశారు కదా ప్రెసిడెంట్ ట్రంప్. ఈ లోపలనే మనము బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటి దాన్ని నెగోషియేట్ చేసి ఆఫ్టర్ ద 90 డే పీరియడ్ మనం ఏంటి అని అంటే కనుక ఎటువంటి టారిఫ్స్ మన మీద ఇది చెప్పకుండా, అంటే మన ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేటువంటి వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా గవర్నమెంట్ మనకి దీనికి సంబంధించి స్టెప్స్ అయితే కనుక తీసుకుంటుంది. నా ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్టర్స్కి ఒక రకమైన డైలమా సిచ్యువేషన్ అనమాట. బికాస్ ఎందుకనంటే 26% టారిఫ్ అనేటువంటిది ఇంక్రీజ్ చేసి మరలా ఇప్పుడు మళ్ళీ 90 డేస్ బ్యాన్ అనేటువంటిది, టెంపరరీ పాజ్ అనేటువంటిది పెట్టడం, అండ్ ఆ తర్వాత 90 డేస్ అయిపోయిన తర్వాత టారిఫ్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి అనేటువంటి అన్ప్రెడిక్టబిలిటీ మనకి పెరిగిపోవడం జరుగుతుంది.
క్లియర్. సో దట్స్ ద రీజన్ దెర్ ఆర్ మల్టిపుల్ రిస్క్స్ అంటూ మనకి చెప్తున్నారు. లెట్ us read some important points. Recent United States of America's retaliatory tariffs, particularly 26% tariff on the Indian textile products. Next important one. So the recent US retaliatory tariffs, particularly a 26% tariff on the Indian textile products, have caused uncertainty among the Indian MSME exporters who ship a substantial portion of their goods to USA, especially from the textile hubs like the Coimbatore and as well as the Tirupur. So మనకి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క కంట్రిబ్యూషన్ అనేటువంటిది చాలా ఎక్కువ అండి మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్లో. ఇక్కడ చూస్తే అండ్ యూఎస్ఏకి మనం చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ కూడా చాలా ఎక్కువ. 18% ఆఫ్ ద ఇండియాస్ టోటల్ మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే గూడ్స్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి వెంట్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అవుట్ ఆఫ్ దెమ్ దే అరిజినేట్ ఫ్రమ్ ద ఎంఎస్ఎంఈ క్లస్టర్ లైక్ కోయంబత్తూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ తిరుపూర్. వీటి నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి మనకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రిటాలియేటరీ టారిఫ్స్ అనేటువంటిది ఎప్పుడైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంపోజ్ చేసిందో ఇట్ ట్రిగ్గర్డ్ ద యాంగ్జైటీ అమాంగ్ ద ఇండియన్ ఎక్స్పోర్టర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏస్ బయర్స్. So and a 90-day pause on the tariff implementation gave some temporary relief. So రీసెంట్గా ట్రంప్ ఏం చేశారు, మొన్న ఏప్రిల్లో మనకి ఏంటి అంటే కనుక ఏప్రిల్ 4th or 5th నుంచి మనకి ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి టారిఫ్స్ని 90-day పాజ్ అనేటువంటిది పెట్టబడడం జరిగింది. యాజ్ ఏ రిజల్ట్ ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఆర్డర్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి, మళ్ళీ ప్రైస్ రీనెగోషియేషన్స్ చేస్తున్నారు. దెర్ ఈజ్ అన్సర్టైనిటీ ఆన్ ద టారిఫ్ అప్లికబిలిటీ. సో కస్టమర్స్ ఆర్ షిఫ్టింగ్ దేర్ సోర్సింగ్ టు కంట్రీస్ లైక్ టర్కీ. ఎందుకంటే అక్కడ యుఎస్ఏ వాళ్ళ మీద కొంత తక్కువ టారిఫ్ ఇంపోజ్ చేసింది అని చెప్పేసి మనకి ఏంటి అంటే కనుక ఈ టర్కీ లాంటి దేశాలకి మూవ్ అయిపోవడం జరుగుతుంది. సో చాలా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అయితే కనుక ఉంది అని చెప్పేసి మనకు చెప్తున్నారు. మనకి ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేటువంటిది అరౌండ్ 30% టు ద జీడిపి అండ్ 48% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ మనకైతే కనుక కంట్రిబ్యూట్ చేస్తారండి. అండ్ వాటిల్లో స్పెసిఫికల్లీ టెక్స్టైల్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ఆర్ క్రిటికల్ ఎంప్లాయర్స్ ఎస్పెషల్లీ ఇన్ దట్ ఆఫ్ ద సదరన్ ఇండియా కనుక మనం తీసుకుంటే కనుక. Discuss the impact of recent global trade protectionism on the Indian MSMEs. How can India safeguard its export dependent small businesses in such situations can be a potential mains question. Moving on to the next important one. Argentina receives $42 billion from international financial institutions. అర్జెంటీనా మనకి ఏంటి అంటే కనుక ఎకనామిక్ క్రైసిస్ సిచ్యువేషన్లో ఉందండి. దానికి సంబంధించి డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ నుంచి మనకి కంట్రిబ్యూషన్స్ ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి, లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండింగ్ అనేటువంటిది ఇస్తున్నారనమాట. దే ఆర్ ఎయిమింగ్ టు స్టెబిలైజ్ ద అర్జెంటీనాస్ కరెన్సీ అండ్ వాళ్ళ యొక్క ఎకనామిక్ గ్రోత్ని మనకైతే కనుక బూస్ట్ చేయడం జరుగుతుంది. సో లెట్ us read some important points here. Argentina has received a $42 billion financial pledge from that of the International Monetary Fund, World Bank and as well as IDB to stabilize their currency peso and boost the economic growth. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మనకి ఏంటంటే అరౌండ్ $20 billion కంట్రిబ్యూట్ చేస్తుంది. వరల్డ్ బ్యాంక్ అరౌండ్ $12 billion. ఇంటర్ అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి మనకి $10 billion మనకి కమిట్మెంట్ అనేటువంటిది ఇస్తుంది. ఎందుకని ఈ యొక్క అర్జెంటీనా కరెన్సీని, ఎకానమీని మనకి స్టెబిలైజ్ చేయడం గురించి, వాళ్ళ యొక్క ఎకనామిక్ గ్రోత్ని బూస్ట్ చేయడం గురించి మనకి ఏంటి అని అంటే ఇది చేస్తున్నారనమాట. అర్జెంటీనా మనకి ఏంటంటే కనుక చాలా విపరీతమైనటువంటి ఇన్ఫ్లేషన్ని, హై ఫిస్కల్ డెఫిసిట్ని, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్ తగ్గిపోతున్నాయి మనకి. ఈ ఒక సివియర్ ఎకనామిక్ క్రైసిస్ సిచ్యువేషన్లో మనకైతే కనుక ఉంది. ఇప్పుడు ఈ అసిస్టెన్స్ అనేటువంటిది అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్, IMF వీటి నుంచి వస్తున్నటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేటువంటిది మచ్ నీడెడ్ ఫర్ అర్జెంటీనా మనకి. This assistance reflects the international confidence in the Argentina's current economic reforms and as well as governance. అర్జెంటీనా గురించి కొన్ని బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి. అర్జెంటీనా అనేటువంటిది సౌత్ అమెరికన్ కంట్రీ అండి మనకి. సో హియర్ ఇఫ్ యూ కెన్ సీ
This is the southern portion of the South America, where the countries like Bolivia, Paraguay, Brazil, Chile, Argentina ఇవన్నీ కూడా మనకైతే చూపించబడడం జరిగింది. సో హియర్ యూ కెన్ సీ దిస్ ఈజ్ వాట్ ఈస్ అర్జెంటీనా అండి. అర్జెంటీనా మనకి ఏంటంటే అట్లాంటిక్ ఓషన్ తోటి మనకి బార్డర్ అవుతుంది ఈ పర్టికులర్ కంట్రీ అనేటువంటిది. అండ్ ఈస్టర్న్ సైడ్లో వీ హ్యావ్ ద బ్రెజిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఉరుగ్వే. సౌత్ అమెరికాలో మనకి 2 కంట్రీస్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఉంటాయి. అవి ఏమేంటి, ఒకటి బొలీవియా, 2 పరాగ్వే. ఈ 2 కంట్రీస్ కూడా మనకి. సో చూడండి, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సదరన్ పార్ట్ ఆఫ్ సౌత్ అమెరికా. సదరన్ పార్ట్ ఆఫ్ సౌత్ అమెరికా కదా మనకి ఇది. అండ్ ఇట్ ఈస్ బార్డర్డ్ బై చిలీ ఆన్ ద వెస్టర్న్ సైడ్, బొలీవియా, పరాగ్వే, బ్రెజిల్ అండ్ ఉరుగ్వే అండ్ ద సౌత్ అట్లాంటిక్ ఓషన్. ఈ కంట్రీస్ దట్ ఈస్ చిలీ. నెక్స్ట్ వచ్చేసి హియర్ యూ కెన్ సీ ఆన్ ద వెస్టర్న్ సైడ్ యూ కెన్ సీ చిలీ బార్డర్ చేస్తుంది. నెక్స్ట్ బొలీవియా, పరాగ్వే, బ్రెజిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉరుగ్వే అండ్ సౌత్ అట్లాంటిక్ ఓషన్. మనకి ఇవి మనకైతే కనుక బార్డర్ చేస్తాయి. అండ్ 8th లార్జెస్ట్ కంట్రీ బై ఏరియా ఇన్ ద వరల్డ్ యాజ్ వెల్. మెయిన్ ఇంపార్టెంట్ సిటీ అండ్ ద క్యాపిటల్ వచ్చేసి మనకి బ్యూనస్ ఐరిస్ ఇస్ ద క్యాపిటల్ అండి. మెండోజా, లా ప్లాటా అనేటువంటివి, కోర్డోబా, డిఫరెంట్ సిటీస్ మనకి ఇవన్నీ ఎక్కడున్నాయి అని అంటే కనుక అర్జెంటీనాలో మనకు ఉన్నాయి. సౌత్ అమెరికాకి సంబంధించినటువంటి మ్యాప్ మీకు ఏంటంటే కనుక మన యూట్యూబ్ ఛానల్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అండర్లోనే మీకు ఏంటి అని అంటే కనుక డిఫైన్ చేయబడడం జరిగింది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరిగింది. యూ కెన్ వాచ్ దట్ పర్టికులర్ వీడియో. How do international financial institutions help in managing the macroeconomic crisis in developing economies? Discuss with a recent example. And even మన యొక్క నైబరింగ్ కంట్రీ శ్రీలంకలో కూడా ఎకనామిక్ క్రైసిస్ 2022లో వస్తే అప్పుడు కూడా IMF నుంచి బెయిల్అవుట్ ప్యాకేజ్ అనేటువంటిది అది కూడా అసిస్టెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరిగింది. అందులో కూడా ఇండియా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారండి వైల్ ఫర్ ప్రొవైడింగ్ ద అసిస్టెన్స్ టు దెమ్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక రిలేషన్స్లో ఆ పాయింట్ మీరు అయితే కనుక మెన్షన్ చేసుకోవచ్చు. ఎస్, ఇక్కడ వచ్చేసి అర్జెంటీనా అనేది సౌత్ అమెరికన్ కంట్రీ. బ్యూనస్ ఐరిస్ అనేది దాని యొక్క క్యాపిటల్. ప్లేసెస్ అండ్ న్యూస్లో మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ వరల్డ్ బ్యాంక్ ఎంత ఇచ్చింది, IMF ఎంత ఇచ్చింది అవి అవసరం లేదు, కానీ అర్జెంటీనా యొక్క లొకేషన్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి అనేటువంటి పాయింట్స్ మనకి తెలియాల్సి అయితే కనుక ఉంది. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Central government is planning around 10 lakh crore investment to rejuvenate the highways, says Nitin Gadkari. సో నితిన్ గడ్కరీ మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్. ఆయన మనకి మాట్లాడుతూ ఇప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి టాపిక్ GS పేపర్ 3లోకి మనకైతే కనుక వస్తుంది. అక్కడ మనకి ఏంటంటే కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు, నెక్స్ట్ 2 yearsలో మనకి ఏంటి అని అంటే కనుక 10 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటిది ఇన్వెస్ట్ చేయడం గురించి సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక ప్లాన్ చేస్తోంది. మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సిమిలర్ టు దట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాగా మేము ఏంటి కనుక మళ్ళీ రీజువినేట్ చేస్తాము అంటూ మనకైతే చెప్పబడడం జరుగుతుంది. ఎందుకంటే పర్టికులర్లీ ఈ యొక్క రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ముందు మనం ఏంటి అంటే ఇంప్రూవ్ చేయాలి. బికాస్ ఆఫ్ వెరీ డిఫికల్ట్ టెరైన్ అయితే ఉంటుంది అక్కడ. అండ్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ ఎ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ద బార్డర్స్ యాజ్ వెల్. కాబట్టి ఆ యొక్క రీజియన్ అంతటినీ కూడా, ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటినీ కూడా రీడెవలప్ చేస్తాము. వీటికి అరౌండ్ 10 lakh crore ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి. ద యూనియన్ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ అరౌండ్ 10 lakh crore ఇన్వెస్ట్మెంట్ ఓవర్ ద నెక్స్ట్ 2 years ఇన్ ఆర్డర్ టు రిజువినేట్ ద హైవేస్ అక్రాస్ ద కంట్రీ. ఎస్పెషల్లీ ఫోకస్ వేటి మీద, నార్త్ ఈస్టర్న్ రీజియన్ మీద ఫోకస్ అనేటువంటిది. 10 lakh crore విల్ బీ ఇన్వెస్టెడ్ ఓవర్ ద నెక్స్ట్ 2 years టు ఇంప్రూవ్ ద రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏమేంటి, మన యొక్క ఇండియన్ రోడ్స్ కూడా గ్లోబల్ స్టాండర్డ్స్ తోటి మీట్ అయ్యే విధంగా, లైక్ ఎస్పెషల్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి మీట్ అయ్యే విధంగా చేయాలి అనేటువంటిదే ఫోకస్ ఇక్కడ. అండ్ ద ఫోకస్ అరౌండ్ మనకి ఏంటి అంటే కనుక నార్త్ ఈస్టర్న్ రీజియన్లో మనకి ఇంప్లిమెంట్ చేయబడడం జరుగుతుంది. బికాజ్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రయారిటైజ్డ్ బికాస్ డ్యూ టు దేర్ టఫ్ టెరైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బార్డర్ ప్రాక్సిమిటీ వల్ల మనకి.
Yes. Then here you are expected to know about another important body that is called as National Highway Authorities of India అని చెప్పేసి ఉందండి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇది మనకి స్టాట్యూటరీ బాడీ అనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైవేస్ అండర్లో ఫంక్షన్ చేస్తుంది. అండ్ దేర్ ఇస్ ఎ డెడికేటెడ్ యాక్ట్ కాల్డ్ యాజ్ NHAI యాక్ట్ అని చెప్పేసి మనకు ఉంది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? డెవలప్ చేయడం, మెయింటైన్ చేయడం అండ్ మేనేజ్ చేయడం వీటిల్ని నేషనల్ హైవేస్ని. దీంట్లో మనకు ఒక ఫుల్ టైం చైర్పర్సన్ ఉంటారు, మ్యాక్సిమం 5 ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు. సో 4 పార్ట్ టైం మెంబర్స్ అయితే మనకు ఉంటారండి. టెక్నికల్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ విజిలెన్స్ వింగ్స్ అయితే కనుక NHAIకి మనకి ఉన్నాయి అట్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్. సో ద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ స్టాట్యూటరీ బాడీ విచ్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ఇట్ వాస్ కన్స్టిట్యూటెడ్ అండర్ ద NHAI యాక్ట్ ద్వారా కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు మ్యాండేట్ ఏంటి? టు డెవలప్, మెయింటైన్ అండ్ మేనేజ్ ద నేషనల్ హైవేస్. సో దిస్ ఈస్ మచ్ నీడెడ్ అండి. బికాస్ ఎందుకనంటే కనుక మోర్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ప్రాపర్గా ఉన్నప్పుడు కనెక్టివిటీ అనేటువంటిది పెరుగుతుంది. దేర్ ఆర్ సో మెనీ రిమోట్ ఏరియాస్ సో విచ్ ఆర్ కంప్లీట్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద మెయిన్ కంట్రీ. అలాంటి వాటన్నిటికీ కూడా రిమోట్ ఏరియాస్కి మనకి ఇప్పుడు కనెక్టివిటీ అనేటువంటిది దొరుకుతుంది. సో కనెక్టివిటీ ఎప్పుడైతే ఉంటుందో వీ కెన్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ అనేటువంటి వాళ్ళని మనం ఏంటంటే బెటర్గా మనం రీచ్ అయ్యి వాళ్ళ యొక్క లైఫ్స్ని కూడా మనం ఎంపవర్ చేయడానికి అవకాశాలు అయితే కనుక మనకి ఉంటాయి. దిస్ ఈస్ వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Kerala to be declared as the first state to achieve the total digital literacy. This is another important one అండి. సో మనకి ఏంటంటే కనుక కేరళ నౌ ఈజ్ గోయింగ్ టు బి ద ఫస్ట్ స్టేట్ టు అచీవ్ సంథింగ్ కాల్డ్ టోటల్ డిజిటల్ లిటరసీ. ఈ రోజున పీపుల్లో చాలామంది డిజిటల్లీ ఇల్లిటరేట్ అయితే ఉన్నారు. పర్టికులర్లీ సో మనకి ఏంటంటే ఎల్డర్లీ పాపులేషన్. ఎందుకంటే ఇప్పుడు ఈ కంప్యూటర్స్ కానీ లేకపోతే స్మార్ట్ ఫోన్స్, ఈ ఆన్లైన్ పేమెంట్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చినవి కదా, ఇంతకుముందు ఏమి ఉండేవి కాదు కదా. సో దాని మూలాన వీళ్ళు ఏంటంటే కొంత వెనకబడిపోయి ఉన్నారు. వెనకబడిపోయి ఉండడమే కాదు, ప్రాబ్లం ఏమవుతుందంటే నౌ దే ఆర్ మోర్ వల్నరబుల్. ఇలాంటి వాళ్ళని, తెలియనటువంటి వాళ్ళని టార్గెట్గా చేసుకుని సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తున్నారు అని అంటే కనుక వీళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ అకౌంట్స్ నుంచి మనీ అనేటువంటిది ఎక్స్ప్లాయిట్ చేయడానికి అది ప్రయత్నిస్తున్నారు. సో ఈ సైబర్ అటాక్స్ అవి కూడా కంట్రోల్ చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం గురించి మనకి డిజిటల్ లిటరసీ అనేటువంటి దాన్ని మనం ఏంటి అని అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో కూడా మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ ఏంటంటే కేరళ వాళ్ళు అయితే అచీవ్ చేశారు. విత్ దట్ దే ఆర్ నౌ వాళ్ళ యొక్క ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ టు అచీవ్ సంథింగ్ ద టోటల్ డిజిటల్ లిటరసీ అనేటువంటిది మనకైతే కనుక వీళ్ళు అచీవ్ చేయబడడం జరిగిందండి. అంటే ఇక్కడ ఉండేటువంటి పీపుల్కి నౌ దే ఆర్ digitally literate. They are very well aware about the basic మనకి ఏంటి అని అంటే కనుక వాట్సాప్ అది ఎలా యూజ్ చేయాలి, ఏదైనా పేమెంట్స్ చేయాలి అని అంటే ఎలా చేయాలి, కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలి, వీడియో కాల్ వాళ్ళ రిలేటివ్స్కి అవి ఎలా కాల్ చేయాలి అనేటువంటి వాటిని అన్నిటినీ కూడా, యూట్యూబ్ వీడియోస్ ఎలా వాచ్ చేయాలి అనేటువంటివన్నిటినీ కూడా మనకి క్లియర్గా మనకి వీళ్ళకి నేర్పించబడడం జరుగుతుంది. క్లియర్? సో దట్ ఈస్ వేర్. సో దీనివల్ల ఏంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో వీళ్ళు మనకి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఆ వల్నరబిలిటీ అనేటువంటిది తగ్గించవచ్చు. కేరళ టు బి డిక్లేర్డ్ యాజ్ ద ఫస్ట్ స్టేట్ టు అచీవ్ ద టోటల్ డిజిటల్ లిటరసీ అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ఇండియా ఓట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఫస్ట్ గ్లోబల్ కార్బన్ ట్యాక్స్ ఆన్ షిప్పింగ్. సో షిప్పింగ్ సెక్టార్ నుంచి మనం తీసుకుంటే కనుక చాలా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేటువంటివి ఎమిట్ చేస్తూ ఉంటుంది షిప్పింగ్ ఇండస్ట్రీ. ఆ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని మనం ఏంటి అని అంటే దాని మూలాన మనకి క్లైమేట్ చేంజ్ అనేటువంటిది పెరిగిపోతుందండి, గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది పెరిగిపోతుంది. ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మిటిగేట్ చేయడం గురించి, క్లీనర్ ఫ్యూయల్స్కి మనం ఏంటి అని అంటే మూవ్ అవ్వడం గురించి కొత్తగా ఒక కార్బన్ ట్యాక్స్ అనేటువంటి దాన్ని యునైటెడ్ నేషన్స్ యొక్క ఏజెన్సీ అయినటువంటి ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ మనకి ఏంటి అని అంటే కనుక ప్రపోజ్ చేయబడడం అయితే కనుక జరిగింది. దానికి ఈవెన్ ఇండియా ఆల్సో ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్. ఇండియా ఆల్సో ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. సో బట్ హవెవర్ ఈ యొక్క ట్యాక్స్ అనేటువంటిది మనకి 2028 నుంచి మనకి స్టార్ట్ అవ్వడం అయితే కనుక జరుగుతుంది. సో వేర్ ద షిప్స్ హ్యావ్ టు షిఫ్ట్ టు ద
లోవర్ ఎమిషన్ ఫ్యూయల్స్ ఆర్ దే హ్యావ్ టు పే ఎ పొల్యూషన్ దట్ దే జనరేట్ అండి. ఈ యొక్క ట్యాక్స్ అరౌండ్ $40 బిలియన్ మనకైతే కనుక రీచ్ అవ్వచ్చు బై ద ఇయర్ 2030 అని చెప్తున్నారు. ఈ యొక్క ఫ్యూయల్ అంతా, ఈ యొక్క ట్యాక్స్ అంతటినీ కూడా, మనీ అంతటినీ కూడా దేనికి ఉపయోగిస్తారు అని అంటే కనుక మెరిటైమ్ ఇండస్ట్రీని లేదా షిప్పింగ్ ఇండస్ట్రీని డీకార్బోనైజ్ చేయడానికి మనకు ఉపయోగించడం జరుగుతుంది. బట్ ఒక పక్కన మనకి ఏంటంటే ఆయిల్ రిచ్ నేషన్స్ లైక్ సౌదీ అరేబియా, యూఏఈ, రష్యా, వెనిజులా వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క డీల్ని మనకి అపోజ్ చేస్తున్నారు. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇండియా, చైనా, బ్రెజిల్ అండ్ 63 అదర్ కంట్రీస్ మనకి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ that we are expected to know about. Moving forward to the next one. So coming to the today's question, Inspire strategy of WHO deals with which of the following? Like A, disaster management, B, ending the violence against children, C, coral reef protection, and as well as D, none of the above. If you know the answer, please comment your answer Andy. And alage, if you have liked the video, please do like it and share it to your friends as well. So that's it for today. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Take care. Bye bye Andy.